శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు కొయ్యగుర్రం సీరియల్ కథ 4వ భాగము మరియు ముగింపు చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. త్వరలోనే రాజకుమారుడు పెళ్లివారిని చేరవచ్చాడు. మంత్రులు వాణ్ణి ఆపి, "నువ్వు మా యువరాజుకు అమ్మినవి ఏం పళ్ళు?" అని అడిగారు. "అవి నేను స్వయంగా చెట్ల నుంచి కోసినవే" అన్నాడు రాజకుమారుడు అమాయకంగా. "అయితే వాటిని తిన్నాక మా యువరాజు గారికి 2 కొమ్ములెందుకు మొలిచాయి? బారెడు తెల్లగడ్డం ఎలా వచ్చింది?" అని వాళ్ళు రాజకుమారుణ్ణి మళ్ళీ అడిగారు. ఈ మాటలు సహజంగా రాజకుమారుడికి ఆశ్చర్యం కలిగించలేదు. అలా జరుగుతుందని వాడికి తెలుసు కదా. "నేను రోజు ఈ పళ్ళే తింటున్నాను కదా, నాకు కొమ్ములు గడ్డాలు రాలేదే" అన్నాడు వాడు. ఇందుకేమనాలో మంత్రులకు తోచలేదు. రాజకుమారుడు కాసేపు ఆలోచించినట్లు నటించి, "మీ యువరాజుగారు కొంపతీసి ఆ పళ్ళు తిన్నాక నిద్రపోలేదు కదా" అని అడిగాడు. "నిద్రపోకేం పోయారు" అన్నారు మంత్రులు. "ఇంకేం, అదే కొంపతీసింది. పాపం మీరు దూరదేశం నుంచి వస్తున్నారులాగుంది. అందుచేత మీకిక్కడి ఆచారాలు తెలియవు. మీరు ఏమన్నా తిని నిద్రపోనే రాదు. నిద్రపోయారో కొమ్ములు గడ్డాలు మొలిచాయే" అన్నాడు రాజకుమారుడు. ఈ మాటలు విని దూరదేశపు మంత్రులు ముఖాముఖాలు చూసుకున్నారు. తప్పు యువరాజుదే, లేకపోతే పందిలాగా తిని ఎందుకు నిద్రపోవాలి? కానీ ఇప్పుడేం చేసేటట్టు? పెద్ద చిక్కే వచ్చింది. రాజకుమార్తె ఈ రూపంలో ఉన్న యువరాజును చచ్చినా పెళ్లాడదు. ఈ పెళ్ళికొడుకును తీసుకుపోయి చూపామో మనని చితక తన్నుతారు. అంతకంటే వెనక్కు తిరిగి పోవటమే ఎంతో మేలు అని మంత్రులు అన్నారు. "నేను చచ్చినా వెనక్కి తిరిగిపోను. ఆ రాజకుమార్తె మీద ఎంతో కాలంగా ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇంతకాలానికి నాకు ఆమె దొరికితే ఇప్పుడు జారిపోనిస్తానా?" అన్నాడు యువరాజు. మంత్రులలో యువరాజు మేలు మరీ మరీ కోరేవాడు ఒకడు ఒక ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు. "పెళ్ళికొడుకని చూపించటానికి ఒక చక్కని యువకుణ్ణి సంపాదించుదాం. అప్పుడు రాజకుమార్తె మనదవుతుంది. ఒకసారి ఆమె మన దేశంలో అడుగుపెట్టాక మన మాట వినక ఏం చేస్తుంది?" ఈ ఆలోచన చాలా బాగుందని అందరూ ఒప్పుకున్నారు. అందగాడైన యువకుణ్ణి పట్టటమే తరువాయి. తీరా చూడబోతే పరివారంలో వాళ్ళందరికన్నా పళ్ళు అమ్మిన కుర్రవాడే అందంగా ఉన్నాడు. యువరాజు మంత్రులు రాజకుమారుడికి తమ పన్నాగం వివరించి చెప్పి పెళ్ళి అయినదాకా పెళ్ళికొడుకుగా ఉండమని కోరారు. వాడు తన సంతోషాన్ని పైకి కనపడనీయకుండా, "మధ్య నాకేమిటి సంబంధం? మీరు ఏమైనా కండి, నాకు 1,00,000 పనులున్నాయి" అని బెట్టు చేశాడు. మంత్రులు రాజకుమారుణ్ణి ఒత్తిడి చేసి బంగారు కాసులు బేరం పెట్టారు. 5 కాసులు ఇస్తామంటే చాలదని పేచిపెట్టి వాడు 7 కాసులు పుచ్చుకుని పెళ్ళికొడుకు కావటానికి ఒప్పుకున్నాడు. రాజకుమారుడికి మంచి దుస్తులు వేసి బండిలో కూర్చోపెట్టారు. యువరాజును మామూలు గుర్రం మీద ఎక్కించి వాడి నెత్తిన ఒక బురఖా వేశారు. నగరం చేరినాక యువరాజును ఒక గదిలో దాచి ఉంచటానికి ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని పెళ్లివారు ముందుకు కదిలారు. రాజుగారు పెళ్లివారికి నగరం వెలుపలే ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. తనకు కాబోయే అల్లుడు అందగాడైనందుకు, పెళ్లివారు భారీగా కట్నాలు తెచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. ఆయనకు ఒకటే విచారం. అదేమిటంటే తన కుమార్తె అప్రతిష్ట గురించి పెళ్లివారికి ఎక్కడ తెలిసిపోతుందోనని. ఆ సంగతి ఏమాత్రం తెలిసినా యువరాజు ఆమెను పెళ్లాడడు. అందుకని రాజుగారు పెళ్లి ప్రయత్నాలను వాయువేగంతో సాగించాడు. పెళ్లి విందు 4 రోజుల పాటు జరగాలి. ఈ 4 రోజులు పెళ్లివారికి ఊపిరి సలపకుండా విందులు వినోదాలు జరిపించినట్లయితే వారికి రాజకుమార్తె అపఖ్యాతి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. పెళ్లి విందు 3 రోజుల పాటు సాగింది. ఈ 3 రోజులు పెళ్లికూతురు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. ఆమె తన ప్రియుడైన రాజకుమారుణ్ణి క్షణం పాటు కూడా మరువలేకుండా ఉన్నది. అందుచేత ఆమె తన మేలిముసుగు ఎత్తి పెళ్ళికొడుకును చూసుకున్న పాపాన కూడా పోలేదు. 4వ రోజు రాత్రి విందులో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పక్కపక్కనే కూర్చున్నారు. రాజకుమారుడు రాజకుమార్తెతో రహస్యంగా, "ఇదిగో చూడు, నేనే వచ్చేశాను" అన్నాడు. ఆ మాటలు విని రాజకుమార్తె మేలిముసుగు ఎత్తి అతనికేసి చూసింది. మొట్టమొదట ఆమె తాను కలగంటున్నాననుకున్నది. ఎందుకంటే ఆమెను తండ్రి అతనికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తాడు? ఆమె ఆశ్చర్య సంభ్రమాలు ప్రకటించి రహస్యం బయటపెట్టేస్తుందేమోనని భయపడి రాజకుమారుడు ఆమెతో "ఏమీ తెలియనట్టు నటించు" అని హెచ్చరించి
జరిగినదంతా ఆమెకు చెప్పాడు. ముసురుపోయి ఎండ వచ్చినట్టుగా రాజకుమార్తె దుఃఖం మాని చిరునవ్వు నవ్వింది. తరువాత కొత్త భార్యాభర్తలు ఎంతో సరదాగా సంభాషించుకున్నారు, హాస్యాలాడుకున్నారు, నృత్యం కూడా చేశారు. నృత్యం చేసే సమయంలోనే వాళ్ళు పారిపోయే పథకం కూడా ఆలోచించుకున్నారు. అంపకాల సమయంలో నువ్వు మీ నాన్నను కొయ్యగుర్రం కావాలని అడుగు, అది లేకుండా అత్తవారింటికి వెళ్ళనని భీష్మించుకుని కూర్చో, బెదిరింపులకు కూడా లొంగకు అని రాజకుమారుడు రాజకుమార్తెకు సలహా ఇచ్చాడు. మర్నాడు అంపకాలు. ఆస్థానంలోని పెద్ద ఉద్యోగులందరూ రాజభవన ద్వారం వద్ద చేరి రాజకుమార్తెను సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారు. రాజకుమారుడు, పరివారము, మంత్రులు బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. రాజభవనంలో రాజకుమార్తె తన తండ్రి కాళ్ళు పట్టుకుని తనకు కొయ్యగుర్రం ఇచ్చేయమని ప్రార్థిస్తున్నది. రాజు మండిపడ్డాడు. తలారిని పిలిపించి ఇప్పుడే నీ తల తీయించగలను, జాగ్రత్త అని కూతుర్ని భయపెట్టి చూశాడు కూడా. రాజకుమార్తె భయపడక ఆ గుర్రం లేకుండా వెళ్లే కన్నా చావటానికైనా నేను సిద్ధమే అన్నది. రాజుకు ఒక చెంప కోపము, మరొక వంక ఆందోళన కలిగాయి. ఏమి చెయ్యాలో ఆయనకు పాలుపోలేదు. అంతలో బయట వేచి ఉన్న పెద్దలు లోపలికి వచ్చి ఏమిటి ఆలస్యం మహారాజా అని అడిగారు. ఈ పిచ్చిది ఏదో కొయ్యగుర్రాన్ని వెంట తీసుకుపోతానని నన్ను వేధిస్తున్నది అన్నాడు రాజు వారితో. అయితే ఆ కొయ్యగుర్రాన్ని ఇచ్చి పంపరాదా, ఇదొక సమస్య ఏమిటి అన్నారు. రాజుకు ఇక తప్పలేదు. ఆయన నౌకర్ల చేత కొయ్యగుర్రాన్ని తెప్పించి తన కుమార్తెకి ఇచ్చాడు. ఆ తరువాత పెళ్లివారు వీడుకోలు ముగించి తరలిపోయారు. ప్రయాణం చాలా రోజులు పట్టింది. కానీ ప్రతి క్షణము యువరాజు భటులు రాజకుమార్తెను, రాజకుమారుణ్ణి 1000 కళ్లతో కనిపెడుతూ తప్పించుకుని పారిపోవటానికి వారికి చీమతలకాయంత అవకాశం కూడా చిక్కనివ్వలేదు. గమ్యస్థానం దగ్గర పడుతున్న కొద్దీ ప్రేయసీ ప్రియుల ఆందోళన కూడా హెచ్చింది. అయితే ఆఖరు క్షణంలో రాజకుమారుడికి ఒక యుక్తి తట్టింది. వాడు దాన్ని రాజకుమార్తెకు చెప్పాడు. ప్రయాణం పూర్తి అయ్యింది. వారు యువరాజు ఉండే భవనద్వారం చేరారు. రాజకుమార్తె మంత్రులను పిలిచి గృహప్రవేశం చేసే ముందు బంగారు మాడలు విరజిమ్మటం మా దేశాచారం. 7 పళ్ళాల నిండా బంగారు మాడలు పోసుకుని రండి, నేను వాటిని విరజిమ్ముతాను, వాటిని ఎవరు కావలిస్తే వారు ఏరుకోవచ్చు అన్నది. నిజంగా అలాంటి ఆచారం ఉంది కాబోలుననుకుని మంత్రులు 7 పళ్ళాలతోనూ బంగారు మాడలు తెప్పించారు. రాజకుమార్తె వాటిని అన్ని వైపులా విరజిమ్మింది. అంతదాకా ఆమెను కంటిరెప్పలాగా కాపాడుతున్న నౌకర్లు ఆ బంగారాన్ని ఏరటానికి దూరంగా పరిగెత్తారు. ఆ గందరగోళంలో రాజకుమారుడు కొయ్యగుర్రాన్ని నేలపై పెట్టి ఎక్కి కూర్చున్నాడు. అతని వెనుకగా రాజకుమార్తె ఎక్కి కూర్చున్నది. రాజకుమారుడు గబగబా మీటలన్నీ వదులు చేశాడు. ఏం జరిగిందో మంత్రులు అర్థం చేసుకునే లోపల కొయ్యగుర్రం రాజకుమార్తెను, రాజకుమారుణ్ణి తీసుకుని ఆకాశంలోకి రివ్వున ఎగిరి క్షణంలో కనపడకుండా పోయింది. ఈ లోపల రాజకుమారుడి తండ్రి తన కొడుకు ఏమైపోయాడోనని తహతహలాడిపోతున్నాడు. ఉదయం వెళ్ళిన కుర్రవాడు సాయంకాలం దాకా రాకపోయేసరికి ఆయన వడ్రంగి మీద అలిగి వాణ్ణి ఖైదులో పెట్టించాడు. ఆ తరువాత రోజులు వారాలు గడిచినా రాజకుమారుడు తిరిగి రానేలేదు. ఆ దిక్కుమాలిన కొయ్యగుర్రం ఏ సముద్రం మీదుగా ఎగురుతూ పడిపోయిందోనని ఆయన కొంతమంది మనుషులను ఉక్కుచేపలో సముద్రాలన్నీ గాలించమని పంపాడు. రాజభవనంలో ఇంతకాలము ఒక వినోదం కానీ ఆనందం కానీ లేదు. రాజుగారు తన కొడుకుపై అన్ని ఆశలు వదులుకుని వడ్రంగిని ఉరితీయించమని ఉత్తర్వు కూడా ఇచ్చాడు. అటువంటి పరిస్థితిలో రాజకుమారుడు తన భార్యతో సహా ఇల్లు చేరుకున్నాడు. వాడు తన తండ్రితో, నాన్న, ఈ కొయ్యగుర్రాన్ని మించిన వింత ప్రపంచంలో మరొకటి ఉండదు. దాని సహాయంతోనే నేను ఎన్నో దేశాలు తిరిగాను. ప్రపంచంలోకెల్లా అద్భుత సుందరి అయిన దాన్ని భార్యగా సంపాదించుకుని ఇంటికి తిరిగి వచ్చాను. ఆ వడ్రంగికి ఎంత ఇచ్చినా అతని రుణం తీరదు అన్నాడు. కొడుకు కథ అంతా విన్నాక రాజుకు సంతోషము, వడ్రంగిని ఖైదు చేయించినందుకు పశ్చాత్తాపము కలిగాయి. ఆయన వెంటనే వడ్రంగిని విడిపించి క్షమాపణ చెప్పుకుని గొప్ప గొప్ప బహుమానాలిచ్చాడు. రాజకుమార్తెకు, రాజకుమారుడికి మరొకసారి వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తరువాత వారు సుఖంగా ఉన్నారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.